హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్చి ఫస్ట్ వీక్ తర్వాత నుంచి మాకైతే ఫస్ట్ టైము అంటే నేను వచ్చిన తర్వాత ఫస్ట్ టైము స్నో అనేది డిసప్పియర్ అయిపోయింది. యూజువల్గా అయితే మార్చ్లో కూడా స్నో ఉంటుంది. ఈ ఇయర్ ఇంకా మార్చ్ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి స్నో అంతా మెల్ట్ అయిపోయి స్లోగా సన్లైట్ అయితే కనిపించడం స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పేసి మార్చ్లో నేను అంతా కూడా ఇంక ఇట్లాగా సాయిల్ మిక్స్ చేసుకోవడం అన్నీ రెడీగా పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. సో నేను ఇండియా వెళ్ళకముందు ఓల్డ్ సాయిల్ ఉంటుంది కదా, అవన్నీ కూడా అట్లా ప్యాక్ చేసి పెట్టాను. సో ఓల్డ్ సాయిల్ ఉంది కాబట్టి నేనైతే ఇది బ్లూమ్స్తర్ ల్యాండెత్ నుంచి తీసుకున్నాను ఈ రెకోయోడ్ అనేది. ఇదైతే వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే దాని మీద సో అందులో న్యూట్రియంట్స్ మోర్ ఉంటాయి, సో లెస్ న్యూట్రియంట్స్ ఉన్న సాయిల్తో మిక్స్ చేస్తే బాగుంటుంది అని. అందుకని నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపించింది. ఇక్కడ సాయిల్ సెలెక్ట్ చేసుకోవడం పెద్ద టాస్క్. రోజెస్కి ఒకటి ఉంటుంది, టొమాటోస్కి ఒకటి ఉంటుంది, ప్లాంట్స్కి ఒకటి ఉంటుంది, అట్లా డిఫరెంట్గా ఉంటుంది. ఆ సాయిల్ మీద ఉన్న డిస్క్రిప్షన్ అర్థం కావాలి. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థమవుతుంది. ఇక్కడ నాకు తెలిసి అయితే ప్యూర్ సాయిల్ అయితే దొరకదు. కోకోపిట్, సాయిల్, కంపోస్ట్ అంతా మిక్స్ చేసి అమ్ముతారు. సో అస్సలు అర్థం కాదు ఏది తీసుకోవాలి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఓల్డ్ సాయిల్లో ఇది దొరికిందండి. ఈ పుదీనా అయితే ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అదనమాట పుదీనా మాత్రము ఆ సాయిల్లో మొత్తం పెట్టేసి క్లోజ్ చేసి పెట్టి 3-4 మంత్స్ అయినా కూడా అది అసలు చనిపోలేదు మొక్క. మళ్ళీ సో నాకైతే హ్యాపీయే, ఎందుకంటే పుదీనా పెరిగినా కూడా గ్రేటే కదా మన ఇంట్లో. సో నేనైతే ఫస్ట్ పుదీనానే స్టార్ట్ చేశాను పెంచడము. మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, దాన్ని అయితే ఇట్లా వాటర్లో వేస్తే రూట్స్ వచ్చాయి. బట్ ఇందులో కూడా ఎన్ని సక్సెస్ అవుతాయో తెలీదు. సో ఫస్ట్ అయితే నేను మార్చిలో అంత సన్లైట్ హెవీగా ఉండదు కాబట్టి ఫస్ట్ ఇండోర్లోనే ఇట్లాగా రూట్స్ తెప్పించుకోవడం స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి గ్రోన్సాక్ యోడ్ అంటారు. ఇది వెజిటేబుల్స్కి లీఫీ ఐటమ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇది లిడిల్లో దొరుకుతుంది. మీరు ఫస్ట్ టైం గార్డెనింగ్ చేస్తూ ఇంట్రెస్ట్గా ఉంటే ఇది బెస్ట్ అనమాట. దీంట్లో అయితే ఏం మిక్స్ చేసే పని ఉండదు, డైరెక్ట్గా తీసుకొచ్చి యూస్ చేసేసుకోవడమే. నేను ఫస్ట్ చూపించింది మాత్రం ఓల్డ్ సాయిల్తో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనము నార్మల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ నార్మల్గా అలోవీరా లేదంటే మనీ ప్లాంట్ ఈ టైప్లో ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్ అట్లాంటివి దీంట్లో హ్యాపీగా పెంచుకోవచ్చు. దీంట్లో ఏంటంటే వాటర్ వెళ్ళిపోవడానికి మంచి ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా సాయిల్ ఉంటుంది. తర్వాత దీంట్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫర్దర్గా అయితే ముందు చూపించిన దీంట్లో కంపోస్ట్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.